ఫ్రెండ్స్, బిగ్ బాస్ ఈ రోజు ఎపిసోడ్ లో నాకు తెలిసి మీరు కనుక బిగ్ బాస్ ఫ్యాన్ అయినా లేదా బిగ్ బాస్ జెన్యున్ గా ఫాలో అవుతున్న వాళ్ళైనా సరే, ప్రియాకి శ్రీజాకి ఇచ్చిన కోటింగ్ కి మీరు క్లాప్స్ ఇంటి నుంచే కొడతారు. టీవీల ముందే క్లాప్స్ బద్దలైపోతాయి. ఎందుకంటే నాకు సరే వాళ్ళ శ్రీజాకి ప్రియాకి ఇచ్చిన కోటింగ్ ఉంది నా సావిరంగా. ఒకటి కాదు, రెండు కాదు, వరుసగా వీడియోలు చూపించడం, ప్రియాకి వాతలు పెట్టడం, వరుసగా వీడియోలు చూపించడం, ప్రియా శ్రీజాకి వార్నింగ్లు ఇవ్వడం. అసలు ఊర మాస్ అని చెప్పొచ్చు అనమాట. అంత నెక్స్ట్ లెవెల్ గేమ్ అయితే ఈ రోజు మనకి కనిపిస్తుంది. మెయిన్లీ కామనర్స్ శృతి మించిన యాటిట్యూడ్. మమ్మల్ని ఎవరేం పీకుతారులే, మమ్మల్ని ఏం చేస్తారులే, మాకు నచ్చినట్టు మేము ఉంటాం, మా నచ్చిన నిర్ణయం మేము తీసుకుంటాం అంటే సంచాలకుగా వాళ్ళు ఫేవరెటిజం చేయటమే కాకుండా ఒక మనిషిని టార్గెట్ చేయటము, అంతేకాకుండా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి వాళ్ళు హ్యాపీగా సపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. భరణి గారిని 6 కామనర్స్ ఉన్న 6 కామనర్స్ నామినేషన్ వేశారు. ఎందుకు వేశారు? గుడ్ టాస్క్ మీద వేశారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, అంటే నాగార్జున గారు డైరెక్ట్ నామినేషన్ గురించి మాట్లాడలేదు. ఆ నాగార్జున గారు డైరెక్ట్ గా మాట్లాడింది ప్రియాని శ్రీజాని తిట్టిన విషయం ఏంటి అంటే, ఫస్ట్ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని పోక్ చేశారు కదా, ఆ విషయం మీద నెక్స్ట్ లెవెల్ గేమ్ అయితే జరిగింది. సెకండ్ పాయింట్ వచ్చేసరికి వీల్ టాస్క్ లో కళ్యాణ్ ఇలాగా చేతులు వదిలేసి ఇంకో చేయి పట్టుకుని సుమనన్నను తోసేశాడు కదా, ఆ విషయం మీద ప్రియాని నార్మల్ గా లేదు, ప్రియా సంచాలకుగా ఈ వారం అన్ని గేమ్స్ లోనూ ఫెయిల్ అయింది. సో దాని గురించి కూడా తిట్టడం జరిగింది. మూడో విషయం ఏంటి అంటే, ఇక్కడ మీరు గమనించండి, నిన్నటి టాస్క్ లో ఫస్ట్ ప్రియా ఏమంది, ఫస్ట్ రౌండ్ లో ఫ్లోరాని సంజనాని ఇద్దరిని ఎలిమినేట్ చేసేసింది, అవునా? అయితే సంజనాని ఎలిమినేట్ ఎప్పుడు చేయాలి? సెకండ్ రౌండ్ లో చేయాలి. తనకి ఆటం ఇష్టం లేకపోయినా కూడా తను ఫస్ట్ రౌండ్ లో ఎలిమినేట్ అయిపోయింది. సో ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారు. తను ఏమందంటే, ఇప్పుడు ప్రియా సుమన్ శెట్టి గారు కొట్టడం వల్ల ఎలిమినేట్ చేసేసింది కదా, అయితే కౌంట్ పరంగా చూసుకుంటే ఎవరు తక్కువ ఉంది? రితుకి తక్కువ ఉంది. ఓకే, అప్పుడు ప్రియా ఏమందంటే, నేను రితుని కౌంట్ చేసి రితుని ఇద్దరిని తీసేస్తాను, ఆయన గేమ్ లో ఉండగా గేమ్ రూల్స్ ఎగ్నెస్ట్ గా ఆడారు, రితు మాత్రం కౌంట్ పరంగా ఎలిమినేట్ అయిపోతుంది అని చెప్పడం జరిగింది. అయితే అక్కడున్న వాళ్ళు అంటే ఎస్పెషల్లీ శ్రీజ, మరోవైపు రితు, వీళ్ళిద్దరూ కూడా అక్కడ ప్రియాని ఇన్ఫ్లుయెన్స్ చేసి అలా ఎలా తీస్తావు, ఇలా ఎలా తీస్తావు అంటూ మొత్తం ఆటను మార్చేసి ఆ ఒక రౌండ్ కి తననే ఉంచారు. ఎవరిని ఉంచారు? సుమన్ గారిని తీసేసి రితుని గేమ్ లో ఉంచడం జరిగింది. సో రితు మళ్ళీ గేమ్ ఆడింది. నిజానికి లెక్క ప్రకారం సంచాలక్ తీసుకున్న నిర్ణయమే తుది నిర్ణయం కదా, మరి అలాంటప్పుడు ప్రియా చేసింది తప్పే కదా. ఈ విషయం మీద కూడా నాకు సార్ తిట్టారు. వీడియోలు చూపించడం, తిట్టడం అసలు మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇంకో పెద్ద పాయింట్ ఏంటంటే, రితుకి ఈసారి ఎల్లో కార్డ్ ఇచ్చిన, ఎల్లో కార్డ్ అంటే రెడ్ కార్డ్ కి ముందు ఇచ్చేది ఎల్లో కార్డ్ అనమాట. అంటే నువ్వు ఒక్కసారి శృతి మించేసావు, ఇంకోసారి శృతి మించితే రెడ్ కార్డ్ ఇచ్చి బయటికి పంపిస్తాననేసి. అయితే ప్రియాకి కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఏంటంటే వాళ్ళ ప్రతి విషయంలోనూ. అయితే శ్రీజ విషయంలోకి వచ్చినట్టయితే, తనని సెలెక్ట్ చేయకుండా భరణి గారిని సెలెక్ట్ చేయటము తప్పు విషయమే. తన ఎందుకు సెలెక్ట్ అవ్వలేదన్న విషయం పైన తను స్టాండ్ తీసుకోవాలి. కానీ భరణి గారిని ఎందుకు సెలెక్ట్ చేశారు? భరణి గారు ఫస్ట్ నుంచి ఆడుతున్నారు కదా, అంటే ఏం ఆడారు? ఆయన ఏం ఆడలేదు. నెక్స్ట్ పాయింట్, కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అంటూ నానా రకాలుగా పోక్ చేస్తూ వచ్చారు కదా, ఆ విషయము ప్లస్ సుమన్ శెట్టిని తను అన్యాయంగా గేమ్ నుంచి తీసేస్తుంది కదా, అది కూడా తను చేసిన తప్పే అని నాగార్జున ప్రూవ్ చేయడంతో ప్రియా ఏం చేస్తుందంటే సుమన్ గారికి సారీ చెప్తుంది అనమాట. అప్పుడు సుమన్ గారు ఏమంటారంటే, నువ్వు చేయాల్సిందంతా చేసేసి ఇప్పుడు సారీ చెప్తే ఎలా కుదురుతుందమ్మా, అలా కుదరదు, నామినేషన్స్ లో చూసుకుంటామని అన్నారంట. అయితే శ్రీజాకిను ప్రియాకి మాత్రమే కాదు ఫ్రెండ్స్, మనీష్కి, మాస్క్ మెన్ కి, అందరికి కూడా మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఎందుకనంటే, ఎవరైనా కెప్టెన్సీ టాస్క్ ఆడుతున్నప్పుడు వీలుంటే సపోర్ట్ చేయి, లేదంటే పక్కన పడే. మాటలతో రెచ్చగొట్టి అబ్బా బాగైంది అస్సలు ఇరగదీశారు, అక్కడ వాళ్ళు సంచాలక్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. అంతేకాకుండా సంచాలక్ డోంట్ టాక్ అన్నప్పుడు వి విల్ టాక్ అన్నవి ఏంటి అంటే, అసలు ఓనర్స్ కిను టెనెంట్స్ కి మధ్య గొడవ అది, లేకపోతే కెప్టెన్సీ టాస్క్స్ మధ్య గొడవ? ఆ విషయం మీద కూడా నాకు సార్ గిర్రక తీసే క్లాసు. అసలు నిజం చెప్పాలంటే ఈసారి ప్రియాకి శ్రీజాకి ప్లస్ ఓనర్స్ కి అందరికి కూడా తగిన శాస్తి అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇంకో పాయింట్ ఏంటంటే, నిన్న టోటల్ గా ప్రియా, శ్రీజ అలాగే మనీష్ వీళ్ళ ముగ్గురు కూడా నిన్నటి టాస్క్ లో అంటే
ఒక టెనెంట్ ఓనర్ అయ్యే విషయంలో అసలు వాళ్ళకి క్లారిటీనే లేదు. వాళ్ళు అసలు ఎందుకు ఏ రకంగా రూల్స్ మారుస్తున్నారో తెలియటం లేదు. ప్రియా ఏమో నేను గేమ్ చూస్తానని చెప్పేసి రితు చెప్పిన ఆన్సర్కి మళ్ళీ మాట మార్చేసింది. ఇంకో పక్కనేమో భరణి గారు సీనియర్ అయినప్పటికీ ఆయన దగ్గర నుంచి తీసుకునే ఇది లేదు. తనూజ మాత్రం వీళ్ళని సెలెక్ట్ చేయలేదన్నందుకు కానీ వాళ్ళ మీద అలగడం జరిగింది. రితు ఏం చెప్తే అది చేయటమే. ఎందుకు రితు ఏం చెప్తే అది చేస్తున్నారు? పవన్ డెమోన్ అలాగే పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ కదా తిను, అందుకని తను ఏం చెప్తే తను చేస్తున్నారు. ఫ్రాంక్లీ చెప్పమంటారా, భరణి గారు ఓనర్స్ లో ఉన్న ఆయన టెనెంటే. ఆయన మనస్సు ఆయనకు సపోర్ట్ టెనెంట్స్ నుంచే వస్తుంది, ఓనర్స్ నుంచి రావట్లా. రితు టెనెంట్స్ లో ఉన్న తను ఓనర్ గానే ఉంది ప్రస్తుతానికి అయితే. ఎందుకంటే కామనర్స్ గ్రూప్ లో జాయిన్ అయిపోయింది తను ఏం చెప్తే కామనర్స్ ఏం చెప్తే రితు వచ్చేస్తుంది. రితు ఏం చేస్తే కామనర్స్ దానికి చప్పట్లు కొడుతున్నారు. అదే కదా, కామ్గా ఉండండిరా కామ్గా ఉండండిరా అంటే మేము ఎందుకు ఉండాలి అంటూ నానా రకాల రచ్చ చేశారు. ఆల్రెడీ ఫస్ట్ వీక్ శ్రీజకి వార్నింగ్ ఇచ్చారు, నీ గొంతు తగ్గించుకో. ప్రియాకి ఏమని ఇచ్చారు, నీ మతిమరుపు తగ్గించుకో, టాబ్లెట్ వేసుకో. కానీ అసలు ఆ చేష్టలు ఏంటి? నిజం చెప్పాలంటే ఈ టాస్క్ చూసిన తర్వాత కామనర్స్ అంటే విలువ పోయింది, బీపీ పెరిగింది. అరవడాలు, కేకలేయడాలు, దూరం వేసేయడాలు. సంచాలక్ చూసుకుంటది కదా, వీళ్ళు కామ్గా ఉంటే సరిపోతుంది కదా. సంచాలక్ గురించి చెప్పాలంటే ఈ రితు గురించి చెప్పాలి. వాళ్ళు మాట్లాడుతుంటేనేమో టెనెంట్స్, మన తనుజ ఇమాన్యుల్ వాళ్ళు టెనెంట్స్ మాట్లాడుతుంటేనేమో మీరు ఒక్క మాట మాట్లాడితే నేను తీసేస్తానంటది. వీళ్ళు అరుపులు కేకలేసి ఒక పెద్ద కోతి బ్యాచ్ లాగా అరుస్తున్నా కూడా వీళ్ళని కనీసం ఒక్కటంటే ఒక్క మాట కూడా అనడానికి లేదు. సో మీకు ఇది ఏం అర్థమైంది? అన్ని విషయాల మీద ప్లస్ మనీష్ని కూడా తిట్టారండి ఫ్రెండ్స్. నువ్వు స్నేక్ పక్కన పడుకుంటున్నాను అన్నాం కరెక్టా. ఆయన ఏం చేశారు, స్నేక్గా చేయడానికి ఏం చేశారంటే, లేదు నన్ను డబల్ మీనింగ్ అంటే వేరే రకంగా కాదు, రెండు అర్థాలు వచ్చేటట్టుగా మాట్లాడుతున్నారు, నన్ను పోక్ చేస్తున్నారని మనీష్ చెప్పాడంట. ఎంత పోక్ చేసినా కూడా ఇది బిగ్ బాస్ హౌస్, నీ హౌస్ కాదు. ఇక్కడ బెడ్ ఎవరి పక్కన ఎవరు షేరింగ్ చేసుకోవాలనేది అక్కడ ఉండాలి. ఓకే, నిజంగా నీకు అంత ఇది ఉన్నప్పుడు మీ కామనర్స్ లో 2 అమ్మాయిలు 2 బెడ్స్ మీద పడుకుంటున్నారు. ఓకే, శ్రీజ ఓ బెడ్, ప్రియా ఓ బెడ్, వాళ్ళిద్దరిని ఒక బెడ్ లో పంపించి నువ్వు మారచ్చు కదా. మరి మీ ఓనర్స్ లో మీకే యూనిటీ లేదు, నువ్వెందుకు పక్క వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు అంటే చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇంకో పాయింట్ ఏంటంటే, వీళ్ళిద్దరు అంటారనమాట, భరణి గారు ఇమాన్యుల్ ఉన్నా కూడా పెయింట్ పోయట్లేదు సార్, అందుకనే మేము అలాగ మాట్లాడాల్సి వచ్చిందంటే, మరి ఆయన ఎవరు, మనీష్ ఉన్నారు కదా, మరి మనీష్ ఎందుకు పాపం పవన్ డెమోన్ పూయకుండా భరణి గారికి ఎందుకు పూసారు? మరి అక్కడ ఎక్కడ తేడా వచ్చింది? ఎవరికి వాళ్ళు గేమ్ ఆడుతున్నారు, ఎవరికి వాళ్ళు గేమ్ చూపించుకుంటున్నారు, కానీ మీరు మాత్రం శృతి మించేశారు. ఇంకోసారి ఇలాంటి బిహేవియర్ కనుక కనపడితే మాత్రం యాక్సెప్ట్ చేసేది లేదు అంటూ తిట్టడం జరిగిందంట. సో ఈ మాత్రం క్లాస్ పడకపోతే అసలు మ్యాటరే కాదు.